నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ. నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్న నీ నగుమోము అందమే గన్నా. నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్న నీ నగుమోము అందమే గన్నా. ఏ అందమైన వెగటేనన్నా జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ. ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మోసిన గాని. ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మోసిన గాని. నీ పాద సేవ విడదీయకన్నా శరణాగతవన హే జగన్నాథ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ. అమృతపానము రాధేశ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ భగవానుని ధ్యానానుష్ఠానము. పంచాత్మకంబైన పవనంబు నిగృహీతమైనది. పంచాత్మకంబైన పవనంబు నిగృహీతమైనది. భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. అవియును నదియును బుద్ధియుందు దిగించి శుద్ధమైన నాలవతెరవున లోలతారహితముల్కాగా. అన్నియును సంకలితములుగా నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ. ఈ పరమధ్యానమేమి కథన నొలసెనొక లోకమునకు కొండొక్క వింతలేక నెమ్మదినున్నది. ఏకతంబు విస్మయము బొందెనామది వినగనర్హమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు. ప్రశాంతమైనటువంటి వాతావరణములో పద్మాసనాసీనుడై రెండు కన్నులు ముకులించి మనస్సుని అంతర్ముఖము చేసి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశాతీతమై ఉన్నటువంటి బ్రహ్మతత్వములో మనస్సును చేర్చి నిర్వికల్ప యోగ సమాధి అందున్నటువంటి కృష్ణ భగవానుని యొక్క ధ్యానానుష్ఠానాన్ని గురించి పాండునందనుడు ఈ విధముగా పలుకుచూ ఉన్నాడు. పంచాత్మకంబైన పవనంబు నిగృహీతమైనది. హే భగవాన్, ఆ ధ్యానములో ఉన్నప్పుడు పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క పవనం ఆగిపోయింది. అనగా ధ్యానములో ఎంతెంత మనస్సు నిశ్చలమవుతూ ఉంటుందో అంతంత శ్వాస కూడా ఆగుతుంది. మనస్సు శ్వాస ఈ రెండు ఆగిపోవటాన్ని యోగ సమాధి అంటారు. భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. ఆ విధముగా మనస్సు అంతర్ముఖమై పరమాత్మలో చేరిపోయే కొద్దీ సర్వేంద్రియములు మనస్సులో చేరిపోతాయి. అవియును నదియును బుద్ధియందు దిగించి దశేంద్రియములు మనస్సును తీసుకువెళ్ళి బుద్ధిలో విలీనం చేశావు.
శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితముల్గాగా. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి అన్నీ లయమైపోయిన తర్వాత ఉన్నటువంటి దానిని యోగ సమాధి అంటారు. అట్టి ఆ యోగ సమాధి నాలవ తెరవు, శుద్ధమైన నాలవ తెరవు. మలినమై అజ్ఞానవంతములై ఉండేటువంటివి మూడు. అది జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఈ మూడు అజ్ఞాన సంబంధం జీవావస్థలు. నాలుగవదగు శుద్ధ సాత్విక స్థితి, అది బ్రహ్మాకార వృత్తి స్థితి. విషయాకారముతో ఉండేటువంటివి జాగ్రత్త అవస్థలు. శుద్ధ సాత్వికమై ఉండేటువంటిది యోగ సమాధి. ఆ యోగ సమాధిలో అన్నీ కూడా లయమైనాయి. అన్నియును సంకలితములుగా అంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడా. అట్టి ఆ యోగ సమాధిలో సమస్త ఇంద్రియములు పరమాత్మయందు లీనమవుతాయి. ఈ పరమధ్యానమేమి కథన, ఈ ప్రకారముగా బహిర్గతంగా పోయేటువంటి ఇంద్రియ సముదాయాన్ని అంతర్ముఖము చేసి సర్వాధారమై, సర్వాధిష్టానమై, స్వప్రకాశమై, చేతనాత్మికమై, నామరూపరహితమై ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వం యొక్క అనుభవం చాలా ఆశ్చర్యకరమై ఉన్నటువంటి స్థితి. అలాంటి ఆ పరమధ్యానం నాకు చెప్పదగును అని నీకు అనిపిస్తే నాకు ఆ తత్వాన్ని దయతో తెలియజేయవలసింది. యదేకం నిష్కలం బ్రహ్మ వ్యోమాతీతం నిరంజనం అప్రతర్క్యం అవిజ్ఞేయం వినాశోత్పత్తివర్జితం కైవల్యం కేవలం శాంతం శుద్ధం అత్యంత నిర్మలం కారణం యోగ నిర్ముక్తం హేతు సాధనవర్జితం నిర్గుణం పరమం జ్యోతిః అప్రమేయం అనుత్తమం ఆద్యంతరహితం సూక్ష్మం శివం అద్వైతం అవ్యయం హృదయాంబుజమధ్యస్థం జ్ఞానజ్ఞేయస్వరూపకం తక్షణాదేవముచ్యేత యజ్ఞానాత్ బ్రూహి కేశవ యజ్ఞానాత్ బ్రూహి కేశవ. హే కేశవ, హే పరంధామ, వైకుంఠవాస, హృదయాంబుజ మధ్యస్థం, హృదయ కమలమునందు నివాసమై ఉన్నటువంటి జ్ఞానజ్ఞేయ స్వరూపకం, జ్ఞానము జ్ఞేయ స్వరూపమై ఉన్నటువంటి నిష్కలము, అద్వితీయము, అనంతము, శుద్ధము, జ్యోతి స్వరూపము, అప్రమేయము, అనుత్తమము, సూక్ష్మము, శివము, అద్వైతమై ఉన్నటువంటి యొక్క ఏ తత్వమైతే ఉన్నదో అట్టి ఏ తత్వమును తెలుసుకున్నట్లయితే అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానం పటాపంచలగునో, నశింపబడునో. అట్టి అజ్ఞానమును పారద్రోలి కైవల్య మార్గంలో పయనింపజేసి బ్రహ్మైక్యానుభవాన్ని పొందింపజేసేటువంటి యొక్క ఆ యోగ తత్వాన్ని నాకు తెలియజేయవలసింది అని అర్జునుడు ప్రార్థించగా, సాధు పృష్టం మహాబాహో బుద్ధిమాన్నసి పాండవా యన్మాం పృక్షసి తత్వార్థం అశేషం ప్రవదామ్యహం. హే పాండవ, అర్జున, సాధు పృష్టం మహాబాహో, చాలా మంచిదయ్యా. ఎవరి మనస్సు అయితే సాత్వికవంతమై ఉంటుందో అలాంటి వారికే ఈ తత్వం పట్ల అపేక్ష కలుగుతుంది. ఎంతో పుణ్య విశేషం ఉన్నటువంటి వారికి మాత్రమే తాత్విక మార్గంలో పయనించే అవకాశం లభిస్తుంది. వారి యందు మాత్రమే శ్రద్ధ, భక్తి, విశ్వాసము, నమ్రత, గురువు పట్ల పూజ్య భావన, గ్రంథముల పట్ల విశ్వాసం అనేటువంటి ఏర్పడతాయి. సాధు పృష్టం మహాబాహో బుద్ధిమాన్ అసి పాండవ, నువ్వు బుద్ధిమంతుడవయ్యా.
నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధి అయుక్తస్య, విషయ ప్రపంచంలో మునిగిపోయేటువంటి వారు, సాంసారిక సుఖములలో మునిగి తేలేటువంటి వారికి ఈ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి బుద్ధి ఉండదు. మలిన సాత్వికమై ఉన్నటువంటి మనస్సే ఉంటుంది వాళ్ళకు. ఈ మనస్సు ప్రపంచంలో పడవేస్తుంది తప్ప పరమాత్మ వైపుకు తీసుకురాదు. ఎవరి యొక్క అంతఃకరణం శుద్ధ సాత్వికమై ఉంటుందో అలాంటి వారి అంతఃకరణాన్ని బుద్ధి అంటారు. అలాంటి బుద్ధితత్వం గలవారు మాత్రమే జిజ్ఞాసాపరులై బ్రహ్మతత్వాధ్యయనం చేయటానికి వారు సుముఖంగా ఉంటారు. కనుక అర్జున, బుద్ధిమాన్ అసి, నువ్వు బుద్ధిమంతుడవై ఉన్నావయ్యా. యన్మాం పృచ్ఛసి తత్వార్థం అశేషం ప్రవదామ్యహం. ఏ జ్ఞాన విషయమై తెలుసుకునేటువంటి యొక్క ఉద్దేశంతో నన్ను అడిగావో నీకు ఆ విషయాన్ని, బ్రహ్మతత్వాన్ని, జ్ఞానతత్వాన్ని, యోగతత్వాన్ని అశేషం సంపూర్ణముగా నీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినవలసింది. ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గతకామానాం భావనా బ్రహ్మ చక్షతే. ఆత్మమంత్రస్య హంసస్య, ఆత్మమంత్రమునకు హంసమంత్రమునకు ఒక అన్వయం ఉన్నది. రోజుకి 21,600 సార్లుగా సంచరించేటువంటి ఈ శ్వాసని హంసమంత్రము అంటారు. మల విక్షేప ఆవరణములతో ఉండేటువంటి యొక్క ఆ మనస్సుని మలదోషం నుంచి వేరు చేసి, విక్షేప దోషం నుంచి వేరు చేసి, ఆవరణ దోషం నుండి వేరు చేసి, సోహంభావ ధ్యానముతో అంతర్ముఖముగా మనస్సుని పయనింపజేసేటువంటి వారికి ఎంతెంత మనస్సు నిశ్చలమవుతుందో అంతంత ఆ మనస్సు పరమాత్మకు సమీపమవుతుంది. ఎంతెంత ఆ మనస్సు పరమాత్మకు సమీపమవుతుందో అంతంతగా హంస కూడా ఆగిపోతుంది. ఈ హంస ఆగి ఆగి చివరికి మహాకారణమవుతుంది. తురియం యోగ సమాధి ఎందున్నప్పుడు ఆ హంస గమనం మానుకుని నిశ్చలమవుతుంది. పూర్తిగా హంస ఆగిపోయి ఉన్నటువంటి ఆ స్థితిని మహాకారణం అంటారు. అట్టి ఆ మహాకారణమే ఆత్మమంత్రము. అట్టి ఆత్మమంత్రమునకు ఈ హంసకు అన్వయమున్నది. అట్టి అన్వయము యొక్క స్వరూపాన్ని అనుభూతి రూపముగా పొందేటువంటి యొక్క ఉద్దేశము గలవారు యోగేన గతకామానాం. ఎవరైతే యోగము ద్వారా మనస్సులో ఉన్నటువంటి కామములను, సంకల్పాలను తొలగింపజేస్తారో, ఈ కామములు, సంకల్పములు ఉన్నంత వరకు మనస్సు అంతర్ముఖము కాదు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం తం ఆహుః పండితం బుధాః. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం, జ్ఞానాగ్ని ద్వారా ఆ మనస్సులో ఉన్నటువంటి సకల సంకల్పములు, వాసనలు, కామాదులు అన్నీ కూడా దగ్ధం చేయగలిగితే శుద్ధాత్మికమై ఉన్నటువంటిది మనస్సు అవుతుంది. కనుక కామ సంబంధముతో, కోరికల సంబంధముతో, వాసనా సంబంధముతో, గుణ సంబంధముతో, అవిద్యా సంబంధముతో, మాయా సంబంధముతో ముడిపడి ఉన్నంతకాలం ఆ మనస్సుకి ఆ బ్రహ్మతత్వం చెక్కదు. చిక్కదయ్యా బ్రహ్మము దక్కదయ్యా, చిక్కదయ్యా బ్రహ్మము దక్కదయ్యా. చక్కగాను ముక్కుతుదను నిక్కి చూపు నిలపకున్న చిక్కదయ్యా బ్రహ్మము దక్కదయ్యా. చిక్కదయ్యా బ్రహ్మవేద్యము చక్కని గురుపాద పద్మము నిక్కముగ నెరు నమ్ము వారికి చిక్కునేమోగాని మాయకు. శాంత చిత్తము పొందకను స్వాతంత్రులై కలిమాయవాదులా
శాంత చిత్తము పొందకను స్వాతంత్రులై కలిమాయవాదుల వింత వింతల డంబగాండ్రకు నెంత మాత్రం బైనగాని చిక్కదయ్యా బ్రహ్మము దక్కదయ్యా. కులము వాసన కలిమి వాసన కొలిమిలో దిగనూది నూది నిష్కలితులై చెలువందు వారికి తొలుగునేమో గాని మాయకు. తనువు మనసు ధనము గురునకు దారబోసి ఇలను రోసి. తనువు మనసు ధనము గురునకు దారబోసి ఇలను రోసి. అనిశము సమాధి బ్రహ్మానందముక్తులకేమో గాని చిక్కదయ్యా బ్రహ్మము దక్కదయ్యా. చిక్కదయ్యా బ్రహ్మము దక్కదయ్యా. చిక్కదయ్యా బ్రహ్మము దక్కదయ్యా. కనుక ఆ బ్రహ్మతత్వాన్ని పొందే అవకాశం ఉండదు. కనుక మనస్సులో ఉన్నటువంటి ఆ కామ సంబంధ భావాలని తొలగింపచేయాలి. అప్పుడే వారికి బ్రహ్మ భావన ఏర్పడుతుంది. భావన బ్రహ్మ చక్షతే, అట్టివారు మాత్రమే బ్రహ్మ భావన పొందే అవకాశం ఉంటుంది. విషయ సంబంధ భావన తొలగిపోయిన నాడే బ్రహ్మ సంబంధ భావన అనేది చేకూరుతుంది. శరీరిణాం అజస్యాంతం హంసత్వం పారదర్శనం. శరీరిణాం అజస్యాంతం హంసత్వం పారదర్శనం. హంసో హంసాక్షరం చైతత్ కూటస్థం యత్తదక్షరం తద్విద్వాన్ అక్షరం ప్రాప్య జహ్యాన్మరణ జన్మని. జహ్యాన్మరణ జన్మని. శరీరిణాం, ఈ దేహమును ధరించి ఉన్నటువంటి జీవులకు పేరు శరీరి అని. జీవుని శరీరి, క్షేత్రజ్ఞుడు, జీవుడు అనేక నామాలతో పిలువబడుతూ ఉంటాడు. సురుహింసాయ, వృద్ధాప్యాదుల చేత హింసింపబడేటువంటిది కాబట్టి శరీరము అన్నారు. గుణములచే మిళితమై ఉండేది కాబట్టి క్షేత్రము అన్నారు. అవయవములతో కూడి ఉండేది కాబట్టి కాయము అన్నారు. అలాంటి ఆ దేహములో ఉన్నటువంటి జీవుడు అనేక జన్మలుగా పరంపరలతో ప్రవర్తిస్తూ ఉన్నాడు, పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఏనాడు ఈ జీవునికి ఈ యొక్క జన్మల యొక్క తుది అని చెప్పనగా హంసత్వం పారదర్శనం. అజస్య అంతం హంసత్వం పారదర్శనం. హంసత్వం, ఆ జీవన్ముక్తత్వం యొక్క స్వరూపాన్ని గుర్తించగలిగితే ఆనాడే ఈ జీవునికి జీవత్వం తొలగిపోతుంది, బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. పార అనగా అవతల దరి. అజ్ఞాన తీరంలో ఉన్నాం, మోహ తీరములో ఉన్నాం, మాయా తీరములో ఉన్నాం, భవబంధ తీరములో ఉన్నాం. వేదనలు, బాధలు, సమస్యలు, రోగములు అనేక వాటితో అవస్థలపడేటువంటి యొక్క అజ్ఞాన తీరములో ఉన్నాం. మహాత్ములుండేది బ్రహ్మతీరము, జ్ఞానతీరము. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘ కోటి నెల్ల సంహరించి ప్రాభవమున మునులు పారమహత్మ్యమును బంది తిరిగి రాక ఇందురెలమి. ఏ మహాత్మునాశ్రయించి, సమస్త జగత్తుకి ఆధారమై ఉన్నటువంటి యొక్క మహనీయమూర్తి, దివ్యమూర్తి, భవ్యమూర్తి, జ్ఞానమూర్తి, అనుగ్రహమూర్తి బ్రహ్మతత్వము, పరమేశ్వర తత్వము. అట్టి ఆ తత్వాన్ని పొంది ఉన్నటువంటి యొక్క మహాత్ములు శరీరాధి సంఘ కోటి నెల్ల సంహరించి, ఈ దేహత్రయం నుంచి విడబడి అవస్థాత్రయమునకు అవతలయ్యే ఉన్నటువంటి ఆ తత్వానుభావాన్ని పొంది వారు తరించారు. అదే మోక్షతీరము, జ్ఞానతీరము, బ్రహ్మతీరము, ఆనందతీరము. ఆ విధమైనటువంటి యొక్క ఆ తీరములో మహాత్ములు చేరి నిరంతరముగా ఆనందిస్తూ ఉన్నారు, పరమశాంతిని పొంది సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. జీవితంలో వ్యక్తి సుఖము, ఆనందము, శాంతిని పొందాలి అన్నట్లయితే బ్రహ్మ తీరమును చేరి ఉన్నటువంటి వారు మాత్రమే తప్ప బ్రహ్మ సంబంధ తీరములో ఉన్నటువంటి వారు పొందలేరు. కనుక
శరీరినాం అజస్య అంతం. అంతం ఆ జీవులకు ఎప్పుడు అంతం అని చెప్పనగా మోక్షాన్ని పొందినప్పుడే. అంతవరకు ఈ విశ్వంలో ఈ జీవులు జన్మ పరంపరల్లో పరిభ్రమిస్తూనే ఉంటారు. అలాగా పయనించేటువంటి యొక్క ఆ జీవులు హంసత్వం పారదర్శనం, ఆ పారదర్శనమును బ్రహ్మ తీరమును పొందగలిగితే దానినే హంసత్వము అన్నారు. అదే జీవన్ముక్తావస్థ. హంసో హంస అక్షరం చైతత్ కూటస్థం యత్ అక్షరం, దానినే ఆ హంసత్వమును ఆ జీవన్ముక్తావస్థనే కూటస్థం అన్నారు. కూటస్థ అంటే 4వది అని చెప్పి అర్థం. కూటస్థ స్థితి, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. 4వదగు యోగ సమాధి అవస్థ కాదు, దాని స్థితి అంటారు. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి జీవునికి పేరు విశ్వడు. స్వప్నావస్థలో ఉన్నటువంటి జీవునికి పేరు తైజసుడు. సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి జీవునికి పేరు ప్రాజ్ఞుడు. యోగ సమాధి అందున్నటువంటి ఆ చైతన్యానికి కూటస్థ అంటారు. కూటస్థం యత్ అక్షరం, దానినే అక్షర బ్రహ్మము. నక్షరతీత్యక్షరం క్షర సంరక్షణే, తాను నశించగా నశించేటువంటి యొక్క విశ్వానికి కూడా ఆధారమై ఉన్నటువంటి బ్రహ్మము కాబట్టి దానిని అక్షరం అంటారు. అక్షర అంబరాంతద్రుతే, అంబరాంత ఆకాశ పర్యంతమై ఉన్నటువంటి ఈ విశ్వమంతటిని ధరించి భరించి వ్యవహరింపజేసేటువంటి యొక్క వస్తువు బ్రహ్మము, దానినే అక్షరము అంటారు. తద్విద్వాన్ అక్షరం ప్రాప్య, విద్వాన్ విద్వాంసుడకు జ్ఞాని సాధనా పటిమ చేత యోగ సమాధి అందున్నటువంటి ఆ తత్వానుభవాన్ని ప్రాప్య పొంది జహ్యాన్ మరణ జన్మని, ఈ జనన మరణ సంబంధమై ఉన్నటువంటి ప్రవాహం నుండి విడబడుతున్నాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, ఇది జీవులకు ఉన్నటువంటి ఒక స్థితి అవస్థ. దీని నుంచి మహాత్ములు విడబడుతున్నారు బ్రహ్మజ్ఞానాన్ని పొందటం కారణంగా. స్థిరబుద్ధి అసమ్మూఢ బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః బహిర్యోమ స్థితం నిత్యం నాసాగ్రే చ వ్యవస్థితం నిష్కళంకం విజానీయాత్ శ్వాసో యత్ర లయం గతః నిష్కళంకం విజానీయాత్ శ్వాసో యత్ర లయం గతః నాసాగ్రే చ వ్యవస్థితః శ్వాసో యత్ర లయం గతః. నాసాగ్రము అనగా దాని సుషుమ్న అని చెప్పని అంటారు. నాసాగ్రము అనగా ముక్కు కొన అని ఒక అర్థం. నాసాగ్రమము అనగా సుషుమ్న. దేశగనాదుని మహదుపదేశము వలన వివేక దృష్టి వలన తన్నాశస్థలంబు సుషుమ్నాదేశంబని దానికీలు తెలియగవలయున్. సుషుమ్నాదేశంబు, సుషుమ్న అనగా పరమాత్మ యొక్క ఉండేటువంటి దేవాలయం, దైవ నిలయం సుషుమ్న. దైవాన్ని పొందేటువంటి ఉద్దేశం గలవారు సుషుమ్నాలో ప్రవేశించాల్సి ఉంటుంది. దాన్నే మోక్షద్వారము, కైవల్యద్వారము, బ్రహ్మరంధ్రము అన్నారు. కనుక సుషుమ్నాలో ప్రవేశించి ఉన్నటువంటి వారు మాత్రమే బ్రహ్మానుభవాన్ని పొందుతూ ఉన్నారు. ఆ విధముగా వారు నాసాగ్రే వ్యవస్థితం శ్వాసో యత్ర లయం గతః, అక్కడ శ్వాస పూర్తిగా లయం గతః, లయం పొందుతుంది, లీనమవుతుంది. శ్వాస లయం కావటం
ఆగిపోవటం అనేటువంటిది పామరులకు ఏర్పడుతుంది, మహాత్ములకు ఏర్పడుతుంది. పామరులకు వచ్చిందా అంటే దాన్ని మరణావస్థ అంటారు. అదే మహాత్ములకు ఏర్పడితే యోగ సమాధి అంటారు. అదే పామరులకు ఏర్పడితే ఈ జీవుడు ఈ దేహం నుండి బయటికి పోతాడు. అదే మహాత్ములకు ఏర్పడితే ఆ జీవుడు జీవత్వాన్ని వీడి బ్రహ్మములో చేరిపోతాడు. అదే పామరులకు ఏర్పడితే ఈ శరీరం శవమవుతుంది, నిర్యాణమును పొందుతారు. అదే మహాత్ములకు గనక లయమైతే ఈ శరీరం జడమవుతుంది, నిర్వాణమును పొందుతారు. దాన్నే బ్రహ్మ నిర్వాణము అన్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఋషులు క్షీణ కల్మషాః, అనేక జన్మలుగా ఉన్నటువంటి పాప సంస్కారములను నశింపచేసి ఇప్పుడే ఇక్కడే జీవితం ఉన్నప్పుడే బ్రహ్మానుభవాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారు. వారిని బ్రహ్మ నిర్వాణ స్వరూపులు అని చెప్పి అన్నారు. శ్వాసో యత్ర లయం గతః బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. అట్టివారు, అట్టి బ్రహ్మవిత్ బ్రహ్మవేత్త బ్రహ్మణి స్థితః, బ్రహ్మమునందే ఉంటున్నారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును గుర్తించి ఉన్నటువంటి ఆ మహనీయుడు బ్రహ్మమే అయి ఉంటున్నాడు. కనుక విషయములు పొందామా విషయాకార స్వరూపలమై ఉంటాం, బ్రహ్మమును పొందామా బ్రహ్మాకార స్వరూపలమై ఉంటాం. అది అలాంటి ఆ స్థితిని పొందాలి అన్నట్లయితే స్థిరబుద్ధి అసమ్మూఢః. అసమ్మూఢః, మూఢత్వమును బొత్తిగా వీడి స్థిరబుద్ధి, స్థిరమైనటువంటి యొక్క మనోస్థితిని సాధించుకోవాలి. తన అంతఃకరణం తన అధీనంలో ఉండాలి. ఆ విధముగా స్థిరత్వమును సాధించుకుని ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ బ్రహ్మతత్వాన్ని పొందే అర్హత సిద్ధిస్తుంది. నిష్కలం కం విజానీయాత్. ఆ విధమైనటువంటి యొక్క సాధన ద్వారా నిష్కలమై ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వానుభవాన్ని పొందవలసి ఉంటుంది. పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలీయతే. పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థం మనః కృత్వా తం ధ్యాయేతు పార్థ ఈశ్వరం. తత్ర సంస్థం మనః కృత్వా తం ధ్యాయేతు పార్థ ఈశ్వరం. పుటద్వయ వినిర్ముక్తః. నాసాపుటము నుండి సంచరించేటువంటి ఈ శ్వాస ఎక్కడైతే పుట్టి బయటికి వస్తుందో తిరిగి మరలా అక్కడే లయం కావటం ఆ శ్వాసకు ఉంటుంది. ఆ లయం అయ్యేటువంటి యొక్క స్థలమే సుషుమ్మున. ఆ లయం అయ్యేటువంటి యొక్క స్థలములో ఆ మనస్సును పెట్టగలిగితే తత్ర సంస్థం మనః కృత్వా. ఆ శ్వాస లయమయ్యేటువంటి యొక్క ఆ స్థలంలో మనస్సును పెట్టగలిగితే తం పార్థ ఈశ్వరం ధ్యాయే. దానిని ఈశ్వర ధ్యానము అంటారు. అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు కూడా జీవ సంబంధ అవస్థలు. ఒక తురియం మాత్రమే ఈశ్వర సంబంధ స్థితి. తురియానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు ఈశ్వర స్వరూపులు. ఈ త్రివిధావస్థలలో మునిగి ఉన్నటువంటి వారు జీవస్వరూపులు. అజ్ఞాన బద్ధత్వం కలిగి ఉన్నంతకాలం జీవుడే. అజ్ఞానమును వీడి శుద్ధ సాత్విక తత్వాన్ని పొంది ఉన్నట్లయితే దానిని ఈశ్వర స్థితి అని చెప్పనంటారు. కనుక అంతర్ముఖులై పయనించేటువంటి వారు యోగ సమాధిని పొందగా వారికి ఈశ్వరత్వం సిద్ధిస్తుంది. ఈ బహిర్ముఖులై పయనించేటువంటి వారు విషయ సంబంధ వ్యామోహాల్లో మునిగిపోవడం కారణముగా జీవత్వం సిద్ధిస్తుంది. కాబట్టి మనస్సుని అంతర్ముఖము చేసి ధ్యానంలో ప్రవేశింపజేసేటువంటి వారికి ఎంతెంత మనస్సు నిశ్చలమవుతుందో, శ్వాస ఆగిపోతుందో అంతంత ఈశ్వరత్వం పెరుగుతుంది. ఎంతెంత మనస్సుని విషయ సంబంధములు పొందింపజేస్తూ ఉంటామో అంతంత జీవత్వం పెరుగుతుంది.
శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. లోకంలో జీవులట శ్రోత్రం చక్షు స్పర్శనం చ నేత్రేంద్రియము, శ్రోత్రేంద్రియము, జిహ్వేంద్రియము, ఘ్రాణేంద్రియము, త్వగేంద్రియము మనస్సుని ఆధారముగా చేసుకుని ఇంద్రియముల ద్వారా బయటికి పోయి శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయ సముదాయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ విధముగా పోయినంతకాలం వ్యక్తిలో జీవత్వం పెరుగుతుందో తప్ప దైవత్వం పెరగదు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ, సర్వద్వారాణి సంయమ్య సమస్త ద్వారములను సంయమనము చేసి మనస్సుని అంతర్ముఖము చేసేటువంటి వారికే దైవీ తత్వాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఆ విధముగా అంతర్ముఖులై పయనించేటువంటి వారి యొక్క ధ్యానం ఈశ్వరం పార్థ, అదే ఈశ్వర ధ్యానము అంటారు. కనుక అట్టి ఆ సర్వేశ్వరుణ్ణి మనలోనే పొందాల్సి ఉంటుంది. ఆ జగన్నాథుణ్ణి మనలోనే సేవించుకోవలసి ఉంటుంది. తనలో సర్వంబుండగా తన లోపల వెదకలేక ధర తిరిగెడి తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగవశమి మహిలో వేమా. మహాత్ములు, బ్రహ్మవేత్తలు, యోగీశ్వరులు, యతీశ్వరులు, సాధువులు, పరివరాజకులు, విద్వత్సత్తములు అందరూ కూడా ఆ తత్వానుభవమును తనలోనే పొందగలిగారు. మోక్షస్వరూపులై బ్రహ్మస్వరూపులై శేషించారు. నిర్మలం తం విజానీయాత్ షడోర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. హే అర్జున, ఇతః పూర్వం యోగ సమాధి సంబంధ విషయం గురించి అడిగావు. స్థితః ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. యోగ సమాధిని పొంది ఉన్నటువంటి ఆ బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాని ఏ విధముగా ఉంటాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు, ఏ విధముగా మాట్లాడతాడు అని ప్రశ్న వేశావు. ఆ సందర్భంలో ఆ మహనీయుడు ఎట్లా ఉంటాడో, ఏమి మాట్లాడతాడో, ఎట్లా ప్రవర్తిస్తాడో అనే విషయాన్ని నీకు సమగ్రంగా చెప్పుకొచ్చా. కూర్మోంగానీవ సర్వశః, కూర్మం వలె అనగా కూర్మం తన అవయవములను ముడుచుకుంటుంది, విస్తరింపజేస్తుంది. అట్లా జ్ఞాని కూడా అవసరం మేరకు ఇంద్రియాలను వాడుకుంటూ ఉంటాడు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆప్నోతి నకామకామి. సముద్రం ఏ ప్రకారముగా అనంతమై అగాధమై నిశ్చలమై నిర్మలమై శుద్ధమై పరిపూర్ణమై ఉంటుందో ఆ విధముగా బ్రహ్మజ్ఞాని కూడా అగాధమై అనంతమై పరిపూర్ణమై నిశ్చలమై నిర్మలమై బ్రహ్మతత్వముతో చేరి ఉంటాడు. ఏ విధముగా సమస్త నదులు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయో అట్లా సమస్త కామములు ఆ బ్రహ్మనిష్టలో లీనమై సంపూర్ణ ఆనంద స్వరూపుడై మిగులుతున్నాడు అని ఆ బ్రహ్మజ్ఞాని అనగా యోగ సమాధి అందున్నటువంటి అతన్ని గురించి నువ్వు అడగటం, నేను చెప్పటం జరిగింది. అయితే అట్టి యోగ సమాధి అనేటువంటిది ఆ అనుభవం ఏ రూపకంగా ఉంటుందో నీకు ఆ విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను. షడూర్మిరహితం శివం, షడూర్ములు, షట్ అనగా 6, జనన మరణములు దేహధర్మములు, శోక మోహములు చిత్తధర్మములు, ఆకలి దప్పులు ప్రాణధర్మములు. ఈ మూడింటికి వేరై ఉన్నటువంటి యొక్క ఆ తత్వమునందు వాటి యొక్క ధర్మములు ఆత్మయందు వర్తింపబడవు. వాటికి విలక్షణమై ఉన్నటువంటి యొక్క ఆ శివతత్వమును పొందాలి అని చెప్పన్నట్లయితే ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం.
ప్రభ అనగా వాటి యొక్క వృత్తులు. మనస్సు యొక్క వృత్తి సంకల్ప వికల్పములు, బుద్ధి యొక్క వృత్తి నిశ్చయించటం, అహంకారం యొక్క వృత్తి అభిమానించటం. అంతఃకరణములో ఉన్నటువంటి యొక్క వృత్తులు ముందు అంతరించాలి, మనోసంకల్పముల నుండి వేరు కావాలి. సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. సర్వసంకల్ప సన్యాసి మనస్సులో ఉన్నటువంటి సమస్త సంకల్పాలను వేరు చేయాలి. మనస్సు నిశ్చలం కావాలి, నిర్మలం కావాలి. ఆ విధముగా చేసేటువంటి వారు మాత్రమే అంతర్ముఖులై పయనిస్తారు. నహ్య సన్యస్త సంకల్పో యోగి నభవతి కశ్చన. ఎవరైతే యోగములో సంకల్పత్యాగము చెయ్యడో అట్టివాడు యోగి కాజాలడు. కనుక మనస్సుని సంకల్పాల నుండి వేరు చేయాలి. ఆ విధముగా చేయగా మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం. మనస్సు బుద్ధిలో, బుద్ధి అహంకారములో, అహంకారం తెలివిలో, ఆ తెలివి బ్రహ్మములో చేరిపోతాయి. ఎప్పుడైతే అంతఃకరణం జ్ఞానేంద్రియాలతో కూడా లయమైందో సర్వశూన్యం. జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, బాహ్యేంద్రియాలు మొత్తం లయమైన తర్వాత నిరాభాసం, తెలివి కూడా లయమై ఉంటుంది. అనగా ఆ తెలివని చెప్పి అనగా బ్రహ్మము యొక్క ఆభాసనే తెలివి అంటారు. సూక్ష్మదేహం ఉన్నంత వరకు ఆ తెలివి ఉంటుంది. సూక్ష్మదేహం లయం కాగా ఆ తెలివి కూడా పోతుంది. సమాధిస్తస్య లక్షణం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. దానినే సమాధి యొక్క లక్షణము అని చెప్పి అన్నారు. అది ప్రయత్నం ద్వారా వచ్చేదే తప్ప అప్రయత్నముగా వచ్చేది కాదు. జీవితంలో అప్రయత్నముగా వచ్చేది మృత్యువు, ప్రయత్నం చేస్తే వచ్చేది మోక్షము. అప్రయత్నంగా వచ్చేది అంధకారము, ప్రయత్నం ద్వారా వచ్చేది వెలుగు. అప్రయత్నంగా వచ్చేది అజ్ఞానము, ప్రయత్నం చేస్తే వచ్చేది జ్ఞానము. ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ప్రయత్నాత్యతమానః, ప్రయత్నము ద్వారానే ఆ తత్వమును సాధించాల్సి ఉంటుంది. అప్రయత్నముగా వచ్చేదంటూ మోక్షము కాదు. ప్రాప్తే జ్ఞానేన విజ్ఞానే జ్ఞేయం చ హృది సంస్థితే లబ్ధశాంతి పదే దేహే న యోగో నైవ ధారణా. ప్రాప్తే జ్ఞానేన విజ్ఞానే జ్ఞేయం చ హృది సంస్థితే. గురువు ద్వారా పొందేది జ్ఞానము అంటారు. సాధన ద్వారా పొందేది విజ్ఞానము. శ్రవణం చేస్తే వచ్చేది జ్ఞానము, సాధన చేస్తే వచ్చేది విజ్ఞానము. జ్ఞానం పరోక్ష జ్ఞానం, విజ్ఞానం అపరోక్ష జ్ఞానం. కనుక జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి. జ్ఞానము ద్వారా విజ్ఞానమును పొందాల్సి ఉంటుంది. జ్ఞానం అవగాహన ఇస్తే విజ్ఞానం అనుభూతినిస్తుంది. కనుక జ్ఞానం గురువు ద్వారా పొందాలి, విజ్ఞానం సాధన ద్వారా పొందాలి. అంతర్ముఖులై పయనించేటువంటి వారు మాత్రమే అటు విజ్ఞానమును పొంది హృది సంస్థితే, ఆ హృదయములో ఉన్నటువంటి ఆ దైవతత్వానుభవాన్ని పొందుతున్నారు. లబ్ధశాంతి పదే దేహే, నిత్య జీవితంలో వ్యక్తి అపేక్షించేటువంటి శాంతి, సుఖము, ఆనందము అనబడేటువంటివి తన ఆత్మ ద్వారానే పొందాల్సి ఉంటుంది. ఆత్మ యొక్క స్వరూపత లక్షణములు శాంతి, సుఖము, ఆనందము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. శాంతాకారం పరమాత్మనగా శాంతాకారం, ఆనంద స్వరూపం. ఆనందమయోభ్యాసాత్, ఆనందమయ భగవంతుడు ఆనంద స్వరూపుడు. అట్టి ఆనందాత్మికమై ఉన్నటువంటి యొక్క తత్వానుభవాన్ని పొందేటువంటి ఉద్దేశం గలవారు మనస్సుని
తన అధీనము చేసుకోవాలి, అంతర్ముఖము చేయాలి. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః తత్రైకాగ్రం మనః కృత్వా మనస్సుని అరికట్టనంత వరకు వారికి ఆ దివ్యానుభవాన్ని పొందేటువంటి అవకాశం అంటూ కలగదు. ఆ విధమైనటువంటి తురియ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారికి నయోగో నైవ ధారణ, యోగం అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు. గాయం నయమైన తర్వాత కట్టుతో పనేమిటి? సంతృప్తిగా భోంచేసిన తర్వాత ఇస్తరితో పనేమిటి? అవతల ఒడ్డుకు చేరిన తర్వాత నావతో పనేమిటి? ఆ ప్రకారముగా ఆ తత్వానుభవాన్ని పొందేంతవరకే ఈ సాధన కావలసి ఉంటుంది. ఆ తత్వానుభవాన్ని పొందిన తర్వాత సాధనతో పని లేదు. జ్ఞానామృతేన తృప్తస్య కృతకృత్యస్య యోగినః నచాస్తి కించిత్ కర్తవ్యం అస్తి చేత్ న స తత్వవితు. జ్ఞానామృతేన తృప్తస్య, జ్ఞానామృతము దాన్నే బ్రహ్మామృతము అన్నారు. ఆ బ్రహ్మామృతాన్ని పొంది ఉన్నటువంటి వాడు కృతకృత్యస్య యోగినః, అతడు కృతకృత్యుడై ఉంటాడు, తరిస్తాడు. అనేక జన్మలుగా వచ్చేటువంటి యొక్క ఈ జీవులకు ఆ జన్మ పరంపరల యొక్క తుది ఎప్పుడు అని చెప్పనగా బ్రహ్మతత్వానుభవాన్ని పొందినప్పుడే. బ్రహ్మతత్వానుభవాన్ని పొందనంత వరకు విశ్వంలో జీవులు పరిభ్రమిస్తూ ఉండాల్సి ఉంటుంది. అజ్ఞానం ఉన్నంత వరకు, ఇంద్రియములకు దాసులమై ఉన్నంత వరకు, విషయ సంబంధ వ్యామోహాలలో మునిగి ఉన్నంత వరకు, మోహ వ్యామోహాలకు గురై ఉన్నంత వరకు ఈ లోకంలో జీవులు జీవత్వంతోనే పరిభ్రమిస్తూ ఉంటారు, భవబంధాలలో తిరుగుతూ ఉంటారు. కనుక జన్మరాహిత్యం కావాలని చెప్పినట్లయితే మోహాన్ని ముందు జయించాలి, మోక్షం తర్వాత పొందగలగాలి. మోహక్షయమే మోక్షము. కనుకటి మోహములలో మునిగి ఉన్నటువంటి యొక్క మనస్సుని ఆ మోహాల నుండి వేరు చేసి సాధన ద్వారా యోగములో ప్రవేశింపచేయాలి. యోగం రోగాలు పోగొడుతుంది, యోగం ఆనందాన్ని పొందింపజేస్తుంది, యోగం మనస్సుని బాగు చేస్తుంది, యోగం జీవితాన్ని సగదిద్దుతుంది. యోగం వల్ల మానవుడు మనుగడ మారిపోతుంది, మంచి మార్గం చేకూరుతుంది, మంచి గుణములు అలవరతాయి, సద్లక్షణములు చేకూరుతాయి, సమసింద్రియముల యందు పటుత్వం ఉంటుంది, పాటవం కలిగి ప్రవర్తిస్తాడు, నిశ్చల భావంతో విహరిస్తాడు, నిర్మల తత్వంతో జీవిస్తాడు. ఎలాంటి దుఃఖాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, వేదనలు వచ్చినా వాడికి లొంగిపోకుండా జీవించగలుగుతాడు. అలాంటి మనోస్థైర్యమును, దేహ ఆరోగ్యమును, మంచి శక్తిని, బ్రహ్మశక్తిని అందించేటువంటిది యోగము. కృతకృత్యస్య యోగినః తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంజ్ఞితః. దుఃఖ సంయోగమును పొంది ఉన్నటువంటి అతని దుఃఖమును వేరు చేసి పారద్రోలి ఆనంద స్వరూపుడుగా చేసేది యోగము. తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘఘంటా నినాదవతు అవాచ్యం ప్రణవస్యార్థం యస్తం వేద సవేదవితు. సాధన ఎట్లా ఉండాలి? ఉదయం పూట చేయాలా, సాయంత్రం పూట చేయాలా, అరగంట చేయాలా, పావుగంట చేయాలా, 10 నిమిషాలు చేయాలా అనేటువంటి భావన చాలామందిలో ఉంటుంది. అరగంటో పావుగంటో కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, ఏ వ్యవహారం చేస్తూ ఉన్నా మన మనస్సు మాత్రం ఆ పరమాత్మ యందు లగ్నమై ఉండాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. మాం అనుస్మర, మాం నన్నే అనుస్మర, స్మరింపుము. ఎట్లా ఉండాలి ఆ సాధన? యోగ సాధన అంటే తైలధార. ఏ విధముగా తైలధార విడతెంపు లేకుండగా అది కలిగి ఉంటుందో అట్లా మన యొక్క సాధన కూడా
నిరంతరముగా కొనసాగాలి. దీర్ఘ గంట నినాదవతు, గంటానాదంలాగా మన సాధన ఉండాలి. ఏ కార్యములలో ఉన్నప్పటికీ కూడా మనస్సు మాత్రం ఆ పరమాత్మ వైపుకే తిరిగి ఉండాలి. విమానం ఏ వైపుకు పోతున్నప్పటికీ కూడా ఆ ముళ్ళు మాత్రం ఉత్తర దిక్కునే చూపిస్తుంది. అట్లా మన యొక్క జీవన సరళి ఏ వైపుకు పోతున్నప్పటికీ కూడా మన మనస్సు మాత్రం ఆ దైవం పట్లే తిరిగి ఉండాలి. ఆ విధంగా నిత్య జీవితంలో ఆ ధ్యానమును ఆచరించేటువంటి వారు అచరకాలంలో జ్ఞానాన్ని, బ్రహ్మానుభవాన్ని పొందగలుగుతారు. అవాచ్యం ప్రణవస్యార్థం యస్తం వేద స వేదవిత్. అవాచ్యం ప్రణవస్య అర్థం, ప్రణవము యొక్క అర్థం బ్రహ్మం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అనేది ఏకాక్షరమే బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మతత్వానుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం గలవారి యొక్క సాధన తైలధారలాగా, ఘంటానాదములాగా ఎడతెంపు లేకుండగా నిరంతరముగా ఆచరించగలిగితే అనాదిగా అనేక జన్మలుగా ఉన్నటువంటి సంస్కారములన్నీ కూడా అంతరింపబడతాయి. మనస్సులో ఉన్నటువంటి అజ్ఞాన సంబంధ సంస్కారములు నశించనంత వరకు ఆ మనసు అనేటువంటిది అంతర్ముఖము కాదు. అభ్యాస వైరాగ్యాభ్యాం తత్తు నిరోధ. అభ్యాసము, వైరాగ్యము ద్వారా మనస్సుని తన అధీనంలోకి తెచ్చుకోవలసి ఉంటుంది. తిల మధ్యే యథా తైలం, క్షీర మధ్యే యథా ఘృతం, పుష్ప మధ్యే యథా గంధః, ఫల మధ్యే యథా రసః. కాష్ఠాగ్నివత్ ప్రకాశేత, ఆకాశే వాయువచ్చరేతు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు. పరమాత్మ లేని స్థలమే లేదు, ఆయన అంతటా ఉన్నాడు. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్, కలడగ్ని దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్, కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్, కలడీషుండు కలండు తండ్రి వెదకంగా ఏల ఈయాయడం. సరివే సర్వత్ర అంతటా వ్యాప్తమై ఉన్నాడు. ఆకాశములో, జలములో, పృథివిలో, పంచభూతాలలో వ్యాప్తమై ఉన్నాడు. సమజీవులలో వ్యాప్తమై ఉన్నాడు. ఆ సరివే సర్వత్ర వ్యాప్తమై ఉన్నటువంటి పరమాత్మ ఎట్లా ఉన్నాడు అనేటువంటి మాటకు తిల మధ్యే యథా తైలం. ఆ నువ్వులలో తైలం ఉంటుంది. అయితే ఆ తైలాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం గలవారు ఆ నువ్వులు బాగా మధించాలి. క్షీర మధ్యే యథా ఘృతం. ఆ క్షీరములో నెయ్యి ఉన్నది. దాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం గలవారు పాలు కాసి సేమిర వేసి పొద్దున్నే పెరిగిన తర్వాత మధించి ఆ వెన్నను కాయగలిగితే నెయ్యిని పొందే అవకాశం ఉంటుంది. అట్టి ప్రయత్నం ఆచరించగలగాలి. పుష్ప మధ్యే యథా గంధః. ఆ పుష్పం యొక్క మధ్యలో ఆ గంధం, సుగంధం ఉన్నది. అయితే ఆ పుష్పం మొగ్గగా ఉంటే దాన్ని మనం పొందలేం. ఆ మొగ్గ వికసించాలి, పుష్పించాలి. అప్పుడే ఆ గంధాన్ని పొందే అవకాశం ఉంటుంది. అట్లాగా మన మనసు అనేటువంటిది మొగ్గ. ఆ మనస్సు అనేటువంటిది వికసించాలి, బుద్ధిగా పుష్పించాలి. ఆ బుద్ధిగా పుష్పించినప్పుడే మనం ఆ బ్రహ్మము యొక్క తత్వ ఆ పరిమళాన్ని పొందే అవకాశం కలుగుతుంది. ఫల మధ్యే యథా రసః. ఆ ఫలము యొక్క మధ్యలో ఆ రసం ఉన్నది. అది పిందెగా ఉంటే రసాన్ని పొందలేం. అది కాయై పండైతేనే రసాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అట్లాగా మన యొక్క అజ్ఞానం విచ్ఛిత్తి కలిగి అజ్ఞానం అంతరించి అది జ్ఞానంగా పరిణమించి సుజ్ఞానము, ప్రజ్ఞాన ఫలమును పొందగలిగితే అట్టి ఆ ఫలము ద్వారా బ్రహ్మము యొక్క రసాన్ని, ఆనంద రసాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆనంద రస సుందరి, బ్రహ్మానంద రస సుందరి, ఆనంద రస సుందరి. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే ఆ రస సుందరి. నిరంతరము బ్రహ్మముతో ఉండేటువంటిది ఆ రస సుందరి.
కనుక శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని పొంది ఉన్నటువంటి వారు ఆ బ్రహ్మానంద రసాన్ని ఆస్వాదిస్తారు. కాష్టాగ్నివత్ ప్రకాశేత, కట్టెయందు నిప్పు ఉన్నది, బాగా మదిస్తేనే మనం అగ్నిని పొందే అవకాశం ఉన్నది. ఆకాశే వాయువచ్చరేత్, ఆకాశంలో వాయువులాగా. ఈ విధముగా భగవంతుడు అంతటా ఉన్నాడు. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా, కనిపించకేమి చేస్తున్నాడయా, కనిపించకేమి చేస్తున్నాడయా. లోకాల చీకట్లు బోకార్ప రవిచంద్ర దీపాల గగనాన త్రిప్పేడయా, లోకాల చీకట్లు బోగార్ప రవిచంద్ర దీపాల గగనాన త్రిప్పేడయా. లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాల్పకమింట నిలిపేడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా, ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా. పొంగి పొరలుచు వచ్చి పృథివిపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచేడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. తెర వెనక తానుండి తెర ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయా. తెర వెనుక తానుండి తెర ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయా. సమహారమందున్న సూత్రంబువలె నుండి ఆత్మయై అలరారుచున్నాడయా, ఆత్మయై అలరారుచున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. కనుక ఆ ఉన్నటువంటి ఒక దైవతత్వం మన కంటికి గోచరించేది కాదు, అది జ్ఞానం ద్వారానే తెలుసుకోవలసి ఉంటుంది. భిన్నే పంచాత్మకే దేహే గతే పంచసు పంచధా, ప్రాణైః విముక్తే దేహేతు ధర్మాధర్మౌ క్వ గచ్చతః. హే భగవాన్, భిన్నే పంచాత్మకే దేహే గతే పంచసు పంచధా. ఆయు అయిపోయిన తర్వాత ఈ శరీరం నుండి ప్రాణం పోతుంది. ప్రాణం పోగా ఈ శరీరంలో ఉన్నటువంటి పంచభూతములు పంచభూతాల్లో చేరిపోతూ ఉన్నాయి. పృథివీ అంశం పృథివిలో, జలాంశం జలములో, అగ్ని అంశం అగ్నిలో, వాయువు అంశం వాయువులో. ఈ పంచభూతాత్మికములతో ఏర్పడ్డటువంటి యొక్క ఈ దేహం తిరిగి మరలా పంచభూతాల్లో చేరిపోతుంది కదా. కనుక ఈ పంచభూతాలలో చేరిపోయిన తర్వాత ఈ తనువుతో ఉన్నటువంటి యొక్క ఆ జీవులు తాము చేసేటువంటి ఆ కర్మ ధర్మాధర్మౌ క్వ గచ్చతః, పుణ్య పాప సంబంధమై ఉన్నటువంటి ఆ కర్మ ఏమవుతుంది, దేన్ని చేరుతుంది? శ్రీ భగవానువాచ. హే అర్జున, శ్రద్ధగా నవయ్య. ధర్మాధర్మౌ మనశ్చైవ పంచభూతాని యాని చ ఇంద్రియాని చ పంచైవ యశ్చాన్యాః పంచదేవతాః తాశ్చైవ మనసా సర్వే నిత్యం ఏవాభిమానతః జీవేన సహ గచ్చంతి యావత్తత్వం న విందతి. యావత్తత్వం న విందతి, ఎంతవరకైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందడో, బ్రహ్మానుభవాన్ని పొందడో, అంతవరకు ఈ జీవులు విశ్వంలో జన్మిస్తూనే ఉంటారు. ఈ జీవులు ఆ బ్రహ్మానుభవాన్ని పొందనంత వరకు జీవభావం కలిగి ఉంటారు. ఆ జీవభావం ఉన్నంత వరకు ఆ జీవుడితో పాటు ఈ సూక్ష్మదేహ సంబంధ దేహము కూడా అతనితోనే పయనిస్తుంది. ఈ స్థూలదేహ సంబంధ అంశములు పంచభూతాలలో చేరిపోయినప్పటికీ కూడా ఈ ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం మాత్రం జీవుడితో పాటే పయనిస్తుంది. అట్టి ఆ సూక్ష్మదేహములోనే
ఈ పుణ్యపాపాలుంటాయి. ఎవరెవరు ఏ ఏ కార్యములు ఆచరిస్తారో వాటి సంబంధ పుణ్యము గాని పాపము గాని అంతయు కూడా సూక్ష్మదేహములో ఉంటుంది. ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి యొక్క పుణ్యపాపములు జీవేన సహగచ్చంతి, జీవునితోనే పయనిస్తాయి. ఏ ప్రకారముగా తేనెటీగ యొక్క రాణి ఈగ బయలుదేరిందా అంటే అన్ని ఈగలు ఎమ్మటే బయలుదేరతాయి. ఈ జీవుని వెంబటే సూక్ష్మదేహంతో పాటు ఇంద్రియములు, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహంతో పాటు వాసనాది కర్మ సంబంధ సంస్కారములు అన్నీ కూడా ఆ జీవుని వెంబటే పయనిస్తాయి. కనుక ఆ జీవునికి ఇవి అంటి పెట్టుకుని ఉన్నంతకాలం ఈ విశ్వంలో పరిభ్రమిస్తూ ఉండాల్సిందే. స్థావరం జంగమం చైవ యత్కించిత్ సచరాచరం జీవాః జీవేన సిద్ధ్యంతి సజీవః కేన సిద్ధ్యతి సజీవః కేన సిద్ధ్యతి. స్థావరం జంగమం చైవ యత్కించిత్ సచరాచరం, చరాచరాత్మికమై ఉన్నటువంటి విశ్వమంతా ఈ జీవుని చేతనే ఆవిర్భావం అవుతున్నది. కాబట్టి జీవి నుంచి మరొక జీవి ఉత్పత్తి అవుతున్నది. ఈ పరంపరగా విశ్వచక్రం పరిభ్రమిస్తూ ఉన్నది. ఇట్లాగా పోయేటువంటి యొక్క ఈ జీవులు సజీవః కేన సిద్ధ్యతి, ఏ రూపముగా సిద్ధిని పొందే అవకాశం కలుగుతుందో నాకు ఆ విషయాన్ని తెలియజేయవలసింది. హే అర్జున, ముఖనాసికయోర్మధ్యే ప్రాణః సంచరతే సదా ఆకాశః పిబతి ప్రాణం సజీవః కేన జీవతి. ముఖనాసికయోర్మధ్యే, ఈ హంస అనబడేటువంటి యొక్క శ్వాస ముఖముకుండగా నాసికద్వారముకుండగా పయనిస్తూ ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే శబ్ద బ్రహ్మముగా ఉంటుంది, మాట్లాడకపోతే శబల బ్రహ్మముగా ఉంటుంది. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క హంసను యోగ సమాధిలో ఆకాశ పిబతి, ఆకాశం తాగివేస్తుంది. ఆకాశం అనగా చిదాకాశము, భూతాకాశము, చిత్తాకాశము, హృదయాకాశం 3 ఉంటాయి. 4వది చిదాకాశము అంటారు. బ్రహ్మవేత్తలు ఉండే చిదాకాశం. ఈ భూతాకాశము, చిత్తాకాశం, హృదయాకాశంలో సర్వజీవులు ఉంటాయి. ఒక బ్రహ్మవేత్తలో మాత్రమే ఉండేది బ్రహ్మాకాశము, దానినే చిదాకాశము అని చెప్పని అంటారు. దహర ఉత్తరేభ్యః అన్నది బ్రహ్మసూత్రం, దాన్ని దహరాకాశము అన్నారు. శాంతి విదేహ సుతా సహచారి దహరాయోధ్యా నగర విహారీ కేలతి మమ హృదయే రామః కేలతి మమ హృదయే. దాన్నే దహరాకాశము, అయోధ్య, ఆ భగవంతుడు సత్య జ్ఞానానంద స్వరూపుడగు ఆ పరమాత్మ ఉండేటువంటి స్థలమగు దాని చిదాకాశము, దహరాకాశము అన్నారు. అట్టి ఆకాశం ధ్యానములో ఈ ప్రాణవాయువుని తాగేస్తుంది. ఆ యోగ సమాధిలో శ్వాస లయం కాగా, సూక్ష్మదేహం లయం కాగా, అజ్ఞానం అంతరించగా, సమస్త వాసనలు జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయబడగా సజీవః కేన జీవతి, ఇక జీవత్వం ఉండే అవకాశం లేదు.